ఎన్బీకే 109 ఈ చిత్రానికి సంబంధించి నందమూరి అభిమానులలో ఇప్పటికే చాలా అంచనాలే ఏర్పరచుకున్నారు. సో, బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతూ ఉండడం వల్ల సెకండ్ హ్యాట్రిక్‌కి బీజం వేసేటటువంటి ఈ ఎన్బీకే 109కు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తా ఉంది. అదేంటంటే ఈ మూవీలో బాలయ్య బాబు గారితో పాటు ఒక యంగ్ హీరో కూడా ఉండబోతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అది దుల్కర్ సల్మాన్ గారు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు అదే నిజమైంది. దుల్కర్ సల్మాన్ గారు ఇందులో బాలయ్య బాబు గారితో పాటు నటిస్తా ఉన్నారు. సో, ఈయన క్యారెక్టర్ వచ్చేసి జస్ట్ 'వాల్తేరు వీరయ్యలో' రవితేజ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అలానే ఈ మూవీలో కూడా ఒక కీ రోల్‌లో దుల్కర్ సల్మాన్ గారైతే మన ముందుకు రాబోతా ఉన్నారు. సో, ఈ పాటికే ఎన్‌బీకే 109కు సంబంధించి బాలయ్య బాబు గారి మధ్య అండ్ దుల్కర్ సల్మాన్ గారి మధ్య కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో, అఫీషియల్‌గా ఆయనకు సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు. అంటే ఆయన షూటింగ్‌లో జాయిన్ అయినట్టు, ఆయన ఈ మూవీలో ఉన్నారు అంటూ కూడా ఎక్కడ కూడా రివీల్ చేయలేదు ఇప్పటివరకు. సో, చూడాలి మరి ఏ టైంలో రివీల్ చేస్తారా ఏంటి అనేది కూడా కాస్త వెయిట్ చేసి చూడాల్సిందే. సంక్రాంతి కానుకగా టీజర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఆ టీజర్‌లోనే టైటిల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో, చూడాలి మరి పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో రూపొందుతుంది అంటూ వస్తున్నటువంటి వార్తల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సంక్రాంతికి. సో, ఎన్‌బీకే 109కి సంబంధించిన ప్రెజెంట్ అప్డేట్ అయితే ఇది.